పల్లె ఆనిముత్యాల ప్రగతి కోసం జరుగుతున్న 5K ప్రతిభావంతుడైన విద్యార్థి కేవలం ఆర్థిక పేదరికం కారణంగా తన ప్రతిభను కోల్పోరాదు. అలాంటి వారికి సమాజం అండగా ఉండాలనే సామాజిక బాధ్యతతో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ గత పుష్కర కాలంగా ప్రభుత్వ బడుల విద్యార్థుల వికాసం కోసం పనిచేస్తుంది. విద్యార్థులకు అభిరుచి ఉన్న అంశాలలో గుర్తించి సరైన సమయంలో వారి ప్రతిభను ప్రోత్సహించి సమాజానికి అందించాలనే సదృఢ సంకల్పంతో వీరపట్నంలోని వినోబానగర్లో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ సాధనా కుటీర్ సిద్ధమవుతున్నది. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అండగా ఉండాలనే ఆశయంతో డిసెంబర్ 26వ తేదీ ఉదయం 7 గంటలకు వీరపట్నం పెద్ద చెరువు నుండి వినోబానగర్లోని జిఎస్ఎఫ్ సాధనా కుటీర్ వరకు జరుగుతున్న 5K వాక్. ప్రతిభను గుర్తిద్దాం, ప్రతిభావంతులకు చేయూతనిద్దాం. భారత్ మాతాకి జై. అందరూ పిడికిళ్ళెత్తి జయకారం కొట్టేంత వరకు భారత మాత జై అనే సూచన వస్తుంటది. ఇది అక్కడ మాట్లాడుతున్నారు కొంతమంది. ఇంకొకరు తర్వాత చివరిలో ఇస్తారు. అందరికీ మాత్రం ఆమె ఏ మతమైనా ఏ కులమైనా చదువుకున్నా చదువు రాకపోయినా మనం అందరం ఆమెకు సేవ చేయాల్సిందే. ప్రతిభను గుర్తిద్దాం. భారత మాతకు చేయనంత గొంతు వేస్తలేదు, లేవాలి. ప్రతిభను గుర్తిద్దాం. అండగా ఉందాం, అండగా ఉందాం, అండగా ఉందాం, అండగా ఉందాం. భారత్ మాతాకి. Yashvi, I am studying 10th. I am from Kohada. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం. వందే మాతరం, సమర్థుల సందేశం. వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం. వందే మాతరం, రాణా రక్తపు శౌర్యం. వందే మాతరం. విజయ శంఖమెత్తి పాడుబూన బోంతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటోంది మాతరం, అంటోంది మాతరం. థ్యాంక్ యూ.
రంగు రంగు పువ్వులు రంగు రంగు పువ్వులు రంగు రంగు పువ్వులు
ప్రతిభావంతుడైనటువంటి ఏ పేద పిల్లవాడు కేవలం ఆర్థిక పేదరికం కారణంగా తన ప్రతిభను కోల్పోరాదు. సో అలాంటి వాళ్ళకి మనమందరం అండగా ఉండాలి. సో ఈ సాధనా కుటీరంలో ప్రారంభంలో చెప్పినట్టు సాక్ అంటే స్పోర్ట్స్, ఎస్ఏసి సాక్ లో స్పోర్ట్స్ లో కబడ్డీ, వాలీబాల్, ఏ అంటే అకాడమిక్ లో 10th క్లాస్ విద్యార్థులకి 40 రోజుల రెసిడెన్షియల్ క్యాంపు, పిఎస్సి క్యాంప్ అంటే ఫిజికల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ క్యాంప్, సైన్స్ లో బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్. అదేవిధంగా సి వచ్చి కల్చరల్ యాక్టివిటీ అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ, సింగింగ్, పెయింటింగ్, యోగా, స్పీచ్, ఎస్సే రైటింగ్. ఇట్లాంటి అంశాలలో ఏ అంశంలో కూడా టాలెంట్ ఉండి నా తల్లిదండ్రులు పేదవాళ్ళు నన్ను ఎవరు సమాజం ఆదరించలేదు, నేను బాగుండేటోని అనుకున్నటువంటి ఫీలింగ్ ఎవరికి రావద్దు అన్న ఒక ఉద్దేశంతో ఈ శాఖలో సంవత్సరానికి మన ప్రయత్నం కొద్దీ 1000 మందికి అండగా నిలబడాలనే సంకల్పం మన ద్వారా జరుగుతుంది. 1000 మంది విద్యార్థులకి ఈ క్షేత్రం నుంచి జరగాల. 300 మందిలో వాళ్ళందరూ కూడా ఇందాక ప్రారంభంలో చెప్పినట్టు మన కుటుంబంలో కోల్పోయినటువంటి మిత్రుల్లాగా కాకూడదు, లేకపోతే మన ఊర్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి సరైన సమయంలో ఆసరా దొరకకుండా ఇబ్బంది పడేట్టుగా ఆ ఫీలింగ్ లో ఉండకూడదు. లేదా మనకు తెలిసిన ఏ పిల్లవాడైనా కూడా మనం తర్వాత ఈ పిల్లవాడు మంచిగా కరెక్ట్ టైంలో ఆసరా ఉంటే సమాజానికి పనికొచ్చే ఒక గొప్ప గాయకుడు, గొప్ప రచయితను, గొప్ప మాట్లాడేవాడు, గొప్ప సివిల్ రైటర్ అయ్యేవాడు అనేటువంటి బాధ ఎవరికి ఉండకూడదు. అలాంటి ప్రయత్నంలో ఈ సాధనా కుటీరం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా ఆ పిలుపు మేరకే వచ్చారు. బహుశా కేవలం మన ద్వారా జరుగుతున్నటువంటి పనే కాదు, ప్రారంభంలో చెప్పినట్టే ఈ ప్రతిభావంతులైనటువంటి పిల్లలు ప్రారంభంలో చెప్పినట్టు వీళ్ళెవరు అనాథలు కాదు, అంగవైకల్యులు కాదు. సమాజం దృష్టిని నేరుగా కాళ్ళ మీద పడడానికి ఒకవేళ అంగవైకల్యంలో లేకపోతే అనాథలు అయితే ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేరు, లేకపోతే కొంచెం అంగవైకల్యం ఉందని నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరు చూసి వాళ్ళు సహాయం చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిభావంతులు అందరూ కూడా టాలెంట్ ఉంటుంది, కానీ అడుక్కోవడానికి ఆత్మాభిమానం అంటారు. దాంట్లో మనం కూడా ఒక భాగంగా ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక అడ్డ. ఈ శాఖతో పాటు ఒక 30 మంది విద్యార్థులకి నేను సివిల్స్ కొట్టగలుగుతా, నేను ఖచ్చితంగా సాధిస్తానటువంటి వారికి ఒక 30 మందికి ఇక్కడ సివిల్స్ కోచింగ్ కూడా ఇవ్వడానికి అకామిడేషన్ మనం ప్రారంభం చేస్తున్నాం. ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళైనా సెలెక్షన్ చేయడానికి ఒక క్రైటీరియా ఉంటుంది. దాని ద్వారా ఎన్నుకోబడ్డ విద్యార్థులకి ఇక్కడ క్యాంపులు జరుగుతాయి. ఇక్కడ జరిగే క్యాంపులన్నీ కూడా రెసిడెన్షియల్ క్యాంపులో దాంట్లో భాగంగా చదువుతో పాటు సంస్కారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ 2008 నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమం విశేషం ఏంటంటే ఈ నిలబెట్టేటువంటి స్థలం, ఈ జెండా ఉన్నటువంటి స్థలం అంత ఎత్తులో చివర భారతమాత యొక్క కిరీటం వస్తుంది. ఇక్కడ భారతమాతను స్థాపించుకుంటున్నాం. ఎందుకంటే క్యాంపుల్లో వచ్చినటువంటి పిల్లవాళ్ళకి మనం చెప్పేది నినాదం ఏముంటారంటే మనం ఉన్నతంగా ఎదగడానికి మనకు ప్రపంచం కావాలి, మనం ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి, మనం ఎదిగిన తర్వాత ప్రపంచానికి మనం కావాలి. అందుకే ప్రపంచం మన కోసం ఎదురు చూసేలా మనం ఎదగాలని ఒక నినాదం ఇచ్చేటువంటి వాళ్ళం. నా తల్లిదండ్రులు పేదవాళ్ళు, నా టీచర్లు నన్ను పట్టించుకోలేదు, నా ఇంట్లో పేదరికం ఉంది అని ఎవరు కూడా ఆత్మన్యూనతాభావంతో తన ప్రతిభను కోల్పోవద్దు. మనం అందరం కూడా నిండైన ఆత్మవిశ్వాసంతో ఎదగాలని చెప్పి పిల్లలకి నినాదాలు ఇస్తూ, వాళ్ళు ఏ కులమాని మనం చూడచే వాళ్ళం కాదు, ఏ మతమాని మనం చూడచేటటువంటి వాళ్ళం కాదు, వాళ్ళందరికీ చెప్పేది ఆ నినాదం చెప్పి రోజుకు కనీసం నువ్వు ఎంత ఎదిగినావని కూడా అటెండర్ అయినా, కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంకే పైన చెప్పులు కుట్టుకునేవాడు అయినా, నువ్వే వృత్తిలో ఉన్నా కూడా నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేస్తే అది భారతమాత సేవే అవుతుంది. కాబట్టి నువ్వు భారతమాతకి సేవ చేయాలని పిడికిలు బిగించి ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళకి ఎడం పక్క గుండె ఉంటది, గుండె పైన చేసుకొని ప్రతిరోజు ఒక 4 సార్లు నినాదం చేయించేటట్టు వాళ్ళం. అట్లా నినాదం చేసేటువంటి పిల్లల యొక్క డబ్బులే సాధారణంగా ఎక్కడ విగ్రహాలు పెట్టినా, ఎక్కడ ఆలయాలు కట్టినా ఎవరో ఒకరు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు మనకి ఆ విగ్రహాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ పెట్టండి విగ్రహం కూడా జాగ్రత్తగానండి. మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవటంలే. ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ సార్ నేను మొత్తం నీకు విగ్రహం ఇప్పిస్తానని డబ్బులు తీసుకోం. ఇంకా మాకు ఉన్నటువంటి శ్రీనివాస్ సార్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని డబ్బులు ఇస్తే మనం తీసుకోం. మన సంకల్పం ఏంటంటే ఇక్కడ పెట్టేటువంటి భారతమాత ఇప్పుడున్నటువంటి విద్యార్థులతో పాటు రేపటి పల్లె ఆనిముత్యాల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా
కేవలం జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ నిర్వహించినటువంటి శిక్షణ శిబిరాలలో పాల్గొన్న పూర్వ విద్యార్థుల యొక్క సమర్పణ భావంతో ఇచ్చినటువంటి డబ్బులతోటే ఈ విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకుని సంకల్పం చేస్తాం. అంత పవిత్రమైనటువంటి స్థలం ఇది. ఇంకెవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లే. సుమారు 2000 మంది మన శిబిరాల్లో పాల్గొన్నారు. వాళ్ళందరూ కాంటాక్ట్లో లేరు. 1000 మంది ఉన్నారు. 1000 మందిలో అందరూ ఎవరు ఒక 500 మంది ఈ యొక్క విగ్రహం కోసం సమర్పణ భావంతో సమర్పణ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఇవ్వచ్చు కాక 5 రూపాయలన్నీ ఇవ్వచ్చు, 5 లక్షలన్నీ ఇవ్వచ్చు. అంత స్థాయి విద్యార్థులకు ఎవరు లేరు. ఆ విద్యార్థులందరూ కూడా ఇప్పుడే పీజీలు దాటి బయటకు వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర అనుకుంటే ఇది సమర్పణ చేస్తున్నాం. ఇది ఎందుకు ప్రేరణ అంటే రేపటి పల్లె ఆనిముత్యాల కోసం, రేపటి ఈ ప్రాంతం యొక్క లేకపోతే రాష్ట్రం యొక్క ప్రతిభావంతుల యొక్క ఆసరకి, వాళ్ళ ప్రతిభకి అండగా ఉండడానికి ఒక క్షేత్రం ఉంది. లేదా క్షేత్రం ద్వారా పూర్తిపల్లి ఇంకా 4 క్షేత్రాలు కావచ్చు. ప్రతిభావంతులు ఎవరు కూడా సమాజాన్ని తిట్టుకోకూడదు. ఎదిగిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకోలేని ఏ ప్రతిభావంతుడు కూడా సమాజాన్ని తిట్టి ఒకప్పుడు అంటే తుపాకులు పట్టుకోవడానికి అవకాశం ఉండే, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. మళ్ళీ సమాజాన్ని తిరిగి తిట్టాలా, సమాజంలోనే ఉండాలా, అటువంటి ఆ మానసిక స్థితి ఎవరికి కల్పించకూడదన్న ఆలోచనతో ఈ భారత మాత దీంట్లోకి రాగానే ఆ పల్లె ఆనిముత్యాల సమర్పణ భావం కావాలా. రేపటి పల్లె ఆనిముత్యాల కోసం ఈ భారత మాత స్టాచ్యూ నిర్మాణం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగమైనటువంటి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం లేరు, చాలా మందికి ఎక్కువ మందికి పరిచయం లేకుండా ఉంటారు. అందరూ సమర్పణలు చెప్తారు. ఒక చిన్న పిలుపు మేరకు పల్లె ఆనిముత్యాలకు మనం అందరం అండగా ఉండాలి. ఒక పిలుపు మేరకు బహుశా మీకు మెదలు ఉంటుంది. నా ఫ్రెండ్ పాటలు వాడేవాడు అని నేను సరిగ్గా ఎంకరేజ్మెంట్ దొరకలే, లేకపోతే మంచిగా ఆడేటటువంటి వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు. ఎంకరేజ్మెంట్ లేక పల్లెల్లో అట్లా ముగిపోతున్నారు. ఒక మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉన్నారు, దాంట్లో మంచి గానకోకిలు ఉన్నారు. ఇట్లాంటి ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు జ్ఞాపకం వచ్చి ఉంటారు. అందుకే చిన్న పిలుపు మేరకు పల్లె ఆనిముత్యాలకు అండగా ఉందాం. ప్రతిభావంతులైన ప్రతిభను గుర్తిద్దాం, ప్రతిభావంతులకు చేయుతనిద్దాం అనేటువంటి చిన్న పిలుపు మేరకు, జ్ఞాన సరస్వతి పిలుపు మేరకు చాలా మంది వచ్చారు. వాళ్ళ పేర్లు చెప్పి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్తారు. దానికంటే ముందు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పే, వచ్చిన పార్టిసిపేట్ ధన్యవాదాలు చెప్పే కంటే ముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంత కార్యక్రమం జరగడానికి కార్యకర్తల భవిష్యత్తు మీకు అందరికీ చాలా మందికి ఆ విషయం తెలిసి ఉండదు, తెలియకపోయి ఉంటుంది. ఇది జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ మా శ్రీనివాస్ సార్ అయితే బాగా చెప్తారు. కేవలం సంకల్ప బలం మాత్రం ఒకటే ఉన్నది. ఏ కార్పొరేట్ దగ్గర నుంచి మనం సిఎస్ఆర్ ఫండ్ లేదు. రెండోది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ పైసా కూడా మనం తీసుకోవద్దని ఆనేసి ఒట్టేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్నట్టు సహాయం తీసుకోవద్దని ఒట్టేస్తున్నాం. చిన్న చిన్న వ్యక్తులు, చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులే వాళ్ళే సమర్పణ చేస్తారు. వాళ్ళే సంవత్సరానికి కొద్దిగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రెండోది ఇక్కడ పనిచేసేటువంటి వాలంటీర్స్ ఎవరు కూడా మనలో కలిసిపోయిన వాళ్ళందరూ కూడా మా శ్రీనివాస్ సార్ అంటే కూడా ఆయన విశ్రాంత ఉద్యోగి అయినా కూడా ఇక్కడ సమయానుకూలంగా నిస్వార్థంగా సేవ చేసేటువంటి సేవకులే కార్యకర్తలు. మీరందరూ ధన్యవాదాలు చెప్పకంటే ముందు గట్టిగా మా కార్యకర్తలకి మీ హృదయంతో వాళ్ళకి చప్పట్లు కొట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే వాళ్ళ సమర్పణ భావం ఇదంతా కూడా వాళ్ళ యొక్క సమయ సమర్పణ భావం. డబ్బులు ఎవరికి లేదు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు మేము పట్టించుకునే పాపాన్ని కూడా పోలేదు ఇక్కడ ఉన్న ఆర్గనైజర్గా. కానీ వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఒక సమర్పణ భావంతో జరుగుతున్న కార్యక్రమానికి ఉంటున్నారు. కాబట్టి నేను కార్యకర్తలకే మీకు ధన్యవాదాలు చెప్పినాను. మిగతా కార్యక్రమం వందన సమర్పణ అంతా కూడా నిర్వహిస్తారు. 3 సార్లు ఇందాక మన గుండె ఎక్కడ పక్కుంటుంది అనుకున్నాం. నాకు మాత్రం అలవాటు, ఒకసారి అనుకోండి ఎట్లా కొట్టాలి. ఇప్పుడు భారత మాతకి చేయకాలం అంటే ఎవరైతే పైకి వాకులో పాల్గొన్న వాళ్ళందరికీ వినపడాలి. అక్కడక్కడ మా పవన్ చేయట్లేదు. అట్లాంటి వాళ్ళు ఎవరు ఒకసారి గుండెకి చెప్పుకోండి. మనం కూడా సంకల్పం తీసుకుంటున్నాం. ఏమనంటే రేపటి పల్లె ఆనిముత్యాలకి అండగా ఉంటున్న సంకల్పం మనం తీసుకుంటున్నాం. ఎవరికైనా అవకాశం ఉంటుంది, పిల్లలు కూడా అట్లా ఇస్తాం. సారి పల్లె ఆనిముత్యాలతో మాకు పని లేదు, అంబాలేతో దునియావాలి. నేను నా కుటుంబం బాగుంటే చాలు, మిగతా వాళ్ళతో నాకేం పని లేదు. ఈ పల్లె ఆనిముత్యాలు ఎవరు నాకు అవసరం లేదు అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం కూడా జయకారం కొట్టదు. ఒకటి. రెండో వాళ్ళు ఎవరంటే భూమి మీద పుట్టినాం, నాకంటూ ఎవరికి సహాయం చేయకపోతే ఈ జిందగీ వేస్ట్ అనుకున్నటువంటి వాళ్ళం ఇప్పుడు చెప్పండి. ఎడం పక్క గుండెని ఒకసారి ఇట్లా అనుకోండి. ఖచ్చితంగా రేపటి ఆనిముత్యాలకి నేను అండగా ఉంటాను అనుకుని పిడికిలు బిగించండి. ఈ దీంతోనే అనుకోండి. ఇప్పుడు భారత మాతకి జయకారం కొడితే ఇక్కడ కొనపడాలి. రెండో ఆప్షన్ వద్దనుకున్న వాళ్ళు కొట్టరు. చూద్దాం ఎంతమంది కొడతారు. రెడీనా? బోల్ భారత్ మాతా కీ అందరూ ఆనిముత్యాలు. థ్యాంక్ యూ. गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा
द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तव शुभ नामे जाहे तव शुभ आशीष माहे गाहे तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे भारत माता की भारत माता की भारत माता की మరిన్ని అప్డేట్స్ కోసం ఉషా కిరణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.